మోడీతోటి వెళ్ళాను. అలాగే ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్ గారితోటి కూడా నేను చెకోస్లోవేకియాకు అలాగే బల్గేరియా దేశానికి కూడా వెళ్ళడం జరిగింది. ఒక అద్భుతం ఏందంటే అక్కడ ప్రెసిడెంట్స్‌తో పాటుగా ఉండేటువంటి అవకాశం, ఆ ప్రెసిడెంట్స్ ఇంట్లో ఉన్నటువంటి ఆ 10 మంది ఆ డెలిగేషన్‌లో ఒక దేశ స్థాయిలో జరిగినటువంటి ఒక సమస్యల మీద లేకుంటే అవకాశాల మీద చర్చలో పాల్గొనడం అనేది ఒక అద్భుతం. అంటే నేను ఎక్కడో పుట్టినటువంటి ఒక బిరిశెట్టిగూడెం, హనంకొండలో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టిన నాకు ఇలాంటి అవకాశాలు ఒక అద్భుతమైనటువంటి మనుషులతోటి అంటే ప్రెసిడెంట్ కొలంబోలో నేను చేస్తున్నప్పుడు రాజపక్ష గారితోటి ఆయన ఇంట్లో నా కంపెనీ ప్రతినిధులందరికీ ఆయన ప్లేట్ అందించి మా కంపెనీ వాళ్ళందరికీ కూడా భోజనాలు వడ్డించాడు ఆయన. సో ఇలాంటి అన్నీ గొప్ప గొప్ప మెమరీస్. అంటే ఇవన్నీ నిజంగా చెప్పాలంటే హార్డ్ వర్క్ తోటే వస్తాయంటే కాదు. మనం చేసుకుంటూ పోతున్నప్పుడు అది అదృష్టం అనుకోండి, మీరు చేసిన హార్డ్ వర్క్ అనుకోండి, స్మార్ట్ వర్క్ అనుకోండి, అవకాశాలు అనేది వస్తాయి. అంటే ఎప్పుడు ఆపర్చునిటీ నాక్స్ ఫేవర్ ఓన్లీ ద ప్రిపేర్డ్ మైండ్ అని అంటారు. అవకాశాలన్నీ మనకు మానసికంగా మనం ఓపెన్గా చేసుకున్న వాళ్ళకి మాత్రమే డోర్ నాక్ చేస్తుందని అంటారు. మనం వాటికి ప్రిపేర్ అయ్యి మన పని మనం చేసుకుంటూ పోవాలి, అవకాశాలన్నీ మనకు వస్తూనే ఉంటాయి. ఈ రకంగా నాకు ఇలాంటి డెలిగేషన్స్ అంటే చైనాకు నేను వెళ్ళినప్పుడు చైనా ప్రెసిడెంట్, చైనా ప్రీమియర్ ఎవరైతే ఉంటారో చైనా ప్రీమియర్ తోటి ఇండియన్ డెలిగేషన్ నేను చీఫ్గా అక్కడికి వెళ్ళాను. అక్కడ అలాంటి సమావేశాలలో నాకు పాల్గొనేటువంటి అవకాశం వచ్చింది. ఎంతోమంది రాయబారులతోటిగా వచ్చింది, శ్రీలంక ప్రెసిడెంట్ తోటి వచ్చింది. కిర్గిస్థాన్లో నేను వ్యాపారం చేద్దామని పోయినప్పుడు అక్కడ నా గుడ్విల్ అవార్డు అక్కడ కూడా నేను తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఎన్నో అది ఇండియాలో ఉన్నటువంటి ద టాప్ నాచ్ గొప్ప గొప్ప వాళ్ళందరితోటి కలిసి వాళ్ళతోటి ట్రావెల్ చేయడము, రకరకాల యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడము, ఇలాంటి ఇండియన్ క్రికెట్ టీం లాంటిది, ఇండియన్ హాకీ టీం లాంటిది, అలాగే సాంస్కృతిక పరంగా బిస్మిల్లా ఖాన్ గారు లాంటి ప్రోగ్రాంలు ఆయన లాస్ట్ ప్రోగ్రామ్ నేను ఆర్గనైజ్ చేసినప్పుడు హైదరాబాద్ అతను తీసుకొచ్చి అద్భుతమైన ప్రోగ్రామ్ సత్యసాయి నియమగామంలో బిస్మిల్లా ఖాన్, భారతరత్న బిస్మిల్లా ఖాన్ గారితో నేను ప్రోగ్రామ్ జరిగింది. ఇవన్నీ తలుచుకుంటే ఒక అత్యంత అనిర్వచనమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి క్షణాలుగా నేను భావిస్తాను. నేను ప్రపంచంలో 97 కంట్రీస్ తిరిగాను నేను. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి గ్లోబ్లో ఇలా పైనుంచి కింది దాకా తిరిగాను, అడ్డంగా తిరిగాను. పైన ఉన్నటువంటి ఆర్కిటికాకి వెళ్ళాను, కింద ఉన్న అంటార్కిటికాకి వెళ్ళాను నేను. అంటే చీకటి ఖండాలు 6 నెలలు వెలుతురు ఉంటాయి, 6 నెలలు చీకట్లో ఉంటాయి. అక్కడికి కూడా నేను వెళ్ళి రావడం జరిగింది. హయ్యెస్ట్ టాప్ మౌంటైన్స్కి వెళ్ళాను, లోపల ఉన్నటువంటి సీ లోపల కూడా నేను వాక్ చేసి వచ్చాను. అంటే ఇదంతా కూడా మనం ఈ ప్లానెట్కి ఒక విజిటర్స్ మనం. అంటే మన భగవంతుడు మనని ఇక్కడ కొన్ని రోజులు ఉండిరమ్మని పంపించినటువంటి ఒక విజిటర్స్ మనం. సో విజిటర్గా ఉన్నప్పుడు మనం ఒక వైజాగ్ వెళ్తే, బెంగళూరు వెళ్తే, సింగపూర్ వెళ్తే మనం అక్కడ ఉన్నటువంటి చూడడానికి వస్తాం. బట్ ఈ భూమి మీద మనం వచ్చినప్పుడు మనం కూడా ఒక టూరిస్ట్ లాగా మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ టూరిజం మనం ఎక్స్ప్లోర్ చేయకపోతే కష్టం. అండ్ ప్రపంచంలో ఉన్నటువంటి సంస్కృతి అంతా తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడం వల్ల మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ అన్నితోటే నేను November 28 మొన్న మా ఇన్క్యూరబుల్ వండర్లస్ట్ అని చెప్పి నా ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ తోటి ఒక బుక్ని కూడా రాయడం జరిగింది. సో నా రచనా వ్యాసంగం తర్వాత నా కల్చరల్ అంటే నేను డ్యాన్సెస్లో, డ్రామాలో వీటన్నిటిలో కూడా చిన్నప్పుడు పార్టిసిపేట్ చేయడం, లాట్ ఆఫ్ యూత్ ఫెస్టివల్స్ అన్నిటిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇలా రకరకాల విభాగాలలో ప్రవేశము, వాటిల్లో నేను మాస్టర్ కాలేకపోయినా అట్లీస్ట్ కొంత వీటన్నిటినీ చేసుకునేటువంటి అవకాశం నాకు కలిగింది. అంటే వ్యాపారంలో కూడా ఇవన్నీ నాకు ఉపయోగపడ్డాయి. అంటే ఎందుకంటున్నానంటే ఇవన్నీ నేను నా టైంను ట్రైన్ చేయడం కానివ్వండి, ఒక సోషల్ కాజ్ కోసము ఇప్పుడు నా స్టాఫ్ అంతా కూడా వాళ్ళ బర్త్డే రోజు కంపల్సరీ ఏదో ఒక ఆర్ఫనేజ్ హోమ్కో లేకుంటే స్పెషల్ చిల్డ్రన్ హోమ్కో వెళ్ళి వాళ్ళు అక్కడ అరగంట గడిపి రావడం మొదలు చేస్తున్నారు. అంటే ఈ కల్చర్ డెవలప్ అయినప్పుడు ఒక తృప్తి అనిపిస్తుంది. అంటే మనం ఒక విత్తనం పెట్టాము, అది చెట్టుగా ఎదుగుతుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్ మనకు కలిగిస్తుంది. సో ఆ రకంగానే వెళ్తుంది. దాంతోపాటు స్పోర్ట్స్లో నేను చాలా ప్రోగ్రాంలు చేశాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనకు పేరు తెచ్చేది, మనుషుల లోపల ఫిట్నెస్ నింపేది అండ్ ఒక రకంగా ఒక ఉత్సాహాన్ని నింపేది, మనుషుల లోపల క్రియేటివిటీ నింపేది ఏంటంటే క్రీడలే. ఆ క్రీడలలో మనకు కబడ్డీని నేను చాలా ప్రమోట్ చేశాను. అలాగే మిగతా రూరల్ క్రీడలు చాలా ప్రమోట్ చేయడం జరిగింది, హ్యాండ్బాల్ టోర్నీ లాంటివి అవన్నీ కూడా. దాంతోపాటుగా ఏంటంటే నేను క్రికెటర్స్ ఫస్ట్ 2020 క్రికెటర్స్ వచ్చినప్పుడు నేను రష్యాలో ఏదో ఒక మారుమూల ప్లేస్లో ఉన్నాను. బట్ అక్కడి నుంచే నేను అనౌన్స్ చేసేసి వాళ్ళందరికీ ఎంటైర్ ఇండియన్ క్రికెట్ టీంకు మా గోల్డ్ కోస్ట్ ప్రాజెక్ట్లో ప్లాట్స్ను ఇవ్వడం జరిగింది. వాళ్ళు 2 సార్లు వచ్చారు ఇక్కడికి, అనౌన్స్ చేసినప్పుడు వచ్చారు, మళ్ళీ నేను డాక్యుమెంట్స్ ఇస్తున్నప్పుడు కూడా మళ్ళీ వచ్చి వాళ్ళు డాక్యుమెంట్స్ని కూడా తీసుకోవడం జరిగింది. అది జరిగినప్పుడు ఒక చర్చ జరిగింది. అది ఇమీడియట్గా బాంబేలో ఉన్నప్పుడు ఇండియన్ హాకీ టీం సార్ క్రికెటర్స్ మాత్రమే పట్టించుకుంటున్నారు, మిగతా క్రీడలు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని సెకండ్ సిటిజన్స్గా చూస్తున్నారు, మేము ఇంత కష్టపడ్డా కూడా మాకు చాలా కష్టంగా ఉందంటే వాళ్ళని కూడా మళ్ళీ నేను హైదరాబాద్ తీసుకొచ్చి ఎంటైర్ ఇండియన్ హాకీ టీం కూడా వాళ్ళ ఆసియా కప్ విన్నర్ ఐటంలో వాళ్ళందరినీ మళ్ళీ మా కోరల్ రీఫ్ అని కరీంనగర్ రోడ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులో వాళ్ళందరికీ కూడా నేను ప్లాట్స్ చేయడం జరిగింది. సో ఈ రకంగా
అంటే ఏదో వ్యాపారం పరంగా నాకు ఒక మైలేజ్ వస్తుందనేది కాదు, బట్ వాళ్ళని హైదరాబాద్కు తీసుకురావడం, అది రియల్ ఎస్టేట్కి ఊతం ఇవ్వడం కానివ్వండి, హైదరాబాద్లో వాళ్ళని ఒక భాగస్వామ్యులు చేయడం అనుకోండి, అండ్ అట్ ద సేమ్ టైం నా వ్యాపార సంస్థ కావాల్సినటువంటి పేరు కూడా వస్తుందనేది ఇంటర్నల్గా ఉన్నటువంటి ఒక హిడెన్, అంటే దాంట్లో కనపడేది, అది నేను పెద్దగా చెప్పేదేం లేదు. సో ఈ రకంగా క్రీడలను ప్రమోట్ చేయాల్సి వచ్చినా కూడా, లేకుంటే సాంఘిక పరమైనటువంటి అంశాలను తీసుకున్నా కూడా వీటన్నిటిని చేసుకోవడం జరుగుతూ వస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి నాకు బట్టల విషయంలో నేను వేసుకునే షూస్, నేను వేసుకునే బట్టలు, నేను వేసుకునే వాచెస్, నా ఎంటైర్ అటైర్, సో ఇవన్నీ నా చిన్నప్పుడు కూడా ఏంటంటే ఒక షర్టుకు స్లీవ్ ఉంటే ఇంకో షర్టుకు ఉండకపోయేది, ఒక పాయింట్ పొట్టిగా ఉంటే పాయింట్ పొడుగా. దట్స్ మై స్టైల్. అంటే ఒక ట్రెండ్ను సృష్టించడము, ఒక ట్రెండ్ను క్రియేట్ చేసుకొని బతకడం, నేను దాన్ని చేస్తూ కొన్ని రోజుల తర్వాత అదే ఒక ట్రెండ్ లాగా క్రియేట్ చేసినటువంటి అది నాకు చిన్నప్పటి నుంచి అలాగ వచ్చింది. ఈరోజు కూడా నేను అది కల్చరల్ డ్రెస్ అయి ఉండొచ్చు, నేను సామాజిక కార్యక్రమాల్లో పెడుతున్నప్పుడు నా డ్రెస్ కానీ, లేదా నా అటైర్ కానీ, చాలామంది డిజైనర్స్ కూడా చెప్తుంటారు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా నా దగ్గర ఉన్నంత వార్డ్రోబ్ ఉండదని. సో నాకేంటంటే ఎవ్రీ 2 monthsకు 3 monthsకు నేను నా వార్డ్రోబ్ను నేను మార్చుకుంటాను. నేనే నా డిజైనర్. నాకు 16 ఏళ్ల నుంచి నాకున్న ఒక డిజైనర్. ఆ డిజైనర్ తోటి కూర్చొని రాత్రి 8 నుంచి 12 అంటే నా ప్రాజెక్టులు ఎలా ప్లాన్ చేసుకుంటాను, నా డ్రెస్సెస్ని కూడా నేను అలా ప్లాన్ చేసుకుంటాను. అది నా ఫార్మల్ డ్రెస్సెస్ అయి ఉండొచ్చు, నా పార్టీ వేర్ అయి ఉండొచ్చు. ఒకసారి వేసుకున్నది రెండోసారి లేదు అనేలాగంటే ఆ స్పెషల్ అటెన్షన్ అనేది తెలియకుండానే వచ్చింది. అది ఈ ఈవెంట్కి ఇప్పుడు ఎలా వస్తారు అనేటువంటి ఒక క్యూరియాసిటీ డెవలప్ అయ్యేదాకా తీసుకెళ్ళగలిగాం. సో ఆ యూనిక్నెస్ను, అంటే ప్రతిదీ జస్ట్ ఏదో క్లాత్ అనేది కాదు, సెలెక్షన్ ఆఫ్ క్లాత్ కానీ, సెలెక్షన్ ఆఫ్ దాంట్లో ఉన్నటువంటి యాడ్-ఆన్స్ కానివ్వండి, ఆ స్టైలింగ్ కానీ, డిజైనింగ్ కానీ, వాటన్నిటిలో చేసుకుంటూ దాన్ని అంటే ఫిలిం లైన్లో ఉన్నటువంటి టాప్ హీరోస్ కూడా ఉన్నటువంటి డ్రెస్సెస్ నా ఫొటోస్ పంపించేసాయని వాళ్ళు ఏదైనా కొత్త పిక్చర్ వస్తున్నప్పుడు అడిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అండ్ వాళ్ళకు డిజైన్ చేసే వాళ్ళు కూడా కొంతమంది, మాకొక్కడే ఒకడు ఛాలెంజ్గా ఉంటుంది ఇండస్ట్రీలో, మాకు ఇండస్ట్రీ నుంచి కాదు ఛాలెంజ్, మాకు బిజినెస్, అందులో బిజినెస్లో రియల్ ఎస్టేట్ అనగానే ఏంటంటే ఆ గోల్డ్ రింగ్స్ అన్నీ పెట్టేసుకోవడము, ఒక స్పోర్ట్స్ షూస్ వేసుకోవడం, బట్టలు వైట్ డ్రెస్ వేసుకోవడం అలాంటివి ఉంటాయి. అలాంటిది అవసరం లేదనుకుంటాను. నా స్టాఫ్ కూడా అదే చెప్తాను, ట్రెండీగా ఉండండి, స్టైలిష్గా ఉండండి, వీఆర్ ఇంటూ ఎ గ్లామర్ వరల్డ్ అనుకోండి అని చెప్తాను. సో దట్ స్టైలింగ్ ఈజ్ నా గాగుల్స్ నా దగ్గర కనీసం ఒక 200 గాగుల్స్ ఉంటాయి, 300 సూట్స్ ఉంటాయి, కనీసం 200 పేర్స్ ఆఫ్ షూస్ ఉంటాయి. సో దిస్ ఇస్ హౌ ఐ స్పెండ్ మై మనీ ఫర్ మై పర్సనల్ యూటిలైజేషన్లోకి వస్తే నాకున్న బిట్స్ ఇవే. కాబట్టి నాకున్న వాచెస్ కలెక్షన్స్, బెస్ట్ ఆఫ్ బెస్ట్ వాచెస్ కలెక్షన్స్ ఉంటాయి. సో ఇలా ఇయర్లీ ఒకసారి కేస్టల్ పార్టీ అని చెప్పేసి హైదరాబాద్లో ఉన్నటువంటి హూయిస్ హూను పిలిచేసి పార్టీ ఇస్తాం. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది. ఒకసారి బాస్ ఉంటుంది, ఒకసారి మాఫియా ఉంటుంది, ఒకసారి బాలీవుడ్ స్టైల్ అని ఉంటుంది, ఇంకోసారి ఆక్వా థీమ్ అని ఉంటుంది, ఒకసారి మొరాకన్ స్టైల్ అని ఉంటుంది. సో ఆ స్టైల్లో ఉన్నటువంటి డ్రెస్ సెన్స్ హైదరాబాద్లో అందరికీ అదొక ట్రెండ్ లాగా ఉంటుంది. అంటే ప్రతిరోజును ఒక అద్భుతంగా తయారు చేసుకోవడం, అంటే మనం ప్రజెంట్ చేసుకోకపోతే మనం ఆ ట్రెండ్ నేను ఆనందిస్తాను, ఎవరి కోసమో కాదు. నేను డ్రెస్ వేసుకొని ఎవరు కలవని ప్లేస్లో పోతున్నప్పుడు ఎవరు కలవరు కదా అనేది ఉండదు. నా స్టైల్ నాకు ఉండాలని కోరుకుంటాను. సో ఆ రకంగా కిరణ్ అంటే ఒక ట్రెండ్, కిరణ్ అంటే ఒక స్టైల్ అనేది అయితే నాకు ఒక ఐడెంటిటీ నేను తెచ్చుకోగలిగాను నేను అనుకుంటాను. సో ఆ ట్రెండ్ ఇంకా ఎన్ని రోజులు అంటే చిన్నప్పటి నుంచి నేను అది సీఓ అయినప్పటి నుంచి కాదు, సీఓ కంటే ముందు, సీఓ అయిన తర్వాత ఇంకా ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు ఆ ప్రొఫెషనల్ స్టైలింగ్ అనేది కూడా వచ్చింది. సో కిరణ్.in అని నా మీద కొన్ని సాంగ్స్ కూడా నేను యూత్ కోసం మోటివేట్ చేసిన సాంగ్స్ నేను షూట్ చేశాను. అండ్ పోర్ట్ఫోలియోస్లో కూడా నాకు ఇలాంటి విషయాలలో ఒక రకంగా నాకు ఇన్హిబిషన్స్ లేవు, నాకు ఎలాంటి మొహమాటాలు లేవు. నేను రెడ్ కలర్ పాయింట్లు వాడతాను, ఎల్లో కలర్ పాయింట్లు వాడతాను, పింక్ కలర్ వాడతాను. దట్స్ మై ట్రెండ్, దట్స్ మై స్టైల్. అది ఎవరో అనుకుంటున్నారని కాదు, నా ఆనందం, నా ఆలోచన, నా వ్యక్తిత్వం, నాకున్నటువంటి అభిరుచిని నా మీద నేను చూపించుకుంటాను. దాన్నే నేను ప్రజెంట్ చేస్తాను. సో డెఫినెట్గా నేను యూత్కి అందరికీ ఏం చెప్తానంటే, లెట్స్ బీ ఏ ట్రెండ్ సెటర్. ఇండియా అంటే ఫ్యాషన్ అనుకోవాలి, ఇండియా అంటే ట్రెండ్ అనుకోవాలి. మనకున్నటువంటి ఏమీ మన దగ్గర లేకుండా లేము, మనం ఎవరిని ఫాలో అవ్వకూడదు. లెట్స్ క్రియేట్ అవర్ ఓన్ వరల్డ్, లెట్స్ షో ద వరల్డ్ దట్ వీఆర్ డిఫరెంట్ అండ్ వీఆర్ ట్రెండ్ సెట్టర్స్ అని మనం చెప్పుకోవాలి. సో నా కార్ల విషయంలో కూడా నాకు దగ్గర లేని కార్ లేదు. నాకు అదొక కార్ల మీద కూడా నాకు ఒక రకమైన, నేను బైక్స్ని వాడాను. ఇంట్రూడర్, సుజుకి ఇంట్రూడర్ లాంటివి ఉన్నాయి, రేంజ్ రోవర్ లాంటివి ఉన్నాయి, జాగ్వర్ లాంటివి ఉన్నాయి, బిఎండబ్ల్యూలు ఉన్నాయి, మెర్సిడీస్లు ఉన్నాయి. ఇది ఒక రకమైనటువంటి, సో నాకు వేరే దాంట్లో కాకుండా నాకున్న వీటిలో ఉంటాను. అలాగే నేను ఈ రోజుకు స్కూటర్ మీద పోవడానికి నాకేం మొహమాటం లేదు, సైకిల్ తొక్కాలన్నా నాకు లేదు. సో అవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. అంటే
మనకు సకల కళ అంటారు కదా, అన్నిట్లలో ఉండాలి మనిషి. ఒక బ్రాండ్కి అలవాటు పడినట్టు ఉండకూడదు, నాన్ బ్రాండ్లో ఆర్డినరీగా ఉన్నటువంటి ఒక లెనిన్ క్లాత్ను మనం వేసుకొని బయటికి వెళ్ళేటువంటి ఆ పద్ధతిలో కూడా ఉండాలి. సో మనిషి అన్ని రకాలుగా, అంటే మనం చలికి అన్ని సీజన్స్కి ఎట్లా అలవాటు పడతామో, అన్ని రకాల వాతావరణాలకు మనం ఎలా అలవాటు పడతామో, మనిషి జీవితంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా మనము ఒక 5 స్టార్ హోటల్లో కూర్చోగలగాలి, ఒక దాబాలో, ఒక ఆర్డినరీ హోటల్లో చెట్టు పక్కన ఉన్న దాంట్లో అక్కడ కూర్చొని అక్కడ ఉన్నటువంటి చిన్న దిమ్మ మీద కూర్చొని అక్కడ చిన్న కప్పులో ఒక టీ తాగుతూ అక్కడ ఉన్న వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడానికి కూడా ఆనందపడాలి. అదే జీవితం, ఒకటే జీవితం. జిందగీ నహీ మిలేగా దుబారా, ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్, లెట్స్ లీవ్ ఇట్ టు ద కోర్, లెట్స్ నాట్ రిపెంట్. రేపటి రోజుల ఇది జరగలేదు నాకు అనేది ఉండకుండా ఉండాలంటే అంత అందంగా మీ డైరీని మీరు తయారు చేసుకోండి. ప్రతిదీ స్టైల్ ఎలిమెంట్ పెట్టుకోండి. ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలంటే ప్రతిరోజు మీ లోపల మీ డ్రెస్ దగ్గర నుంచి, మీ ఆలోచన నుంచి, మీ యాక్షన్స్ నుంచి, మీరు చేసే ప్రతి పని నుంచి ట్రెడ్గా పెట్టుకోండి. ఫెయిల్యూర్స్ వస్తాయి, సక్సెస్లు వస్తాయి, మంచి అంటారు, చెడు అంటారు, మేము తిట్టే వాళ్ళు ఉంటారు, మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, ఏదైనా జరగవచ్చు. డోంట్ వరీ, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఈ రోజుల్లో అంటే యూత్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే, ఈ రోజున ఎక్కువగా 25 నుంచి 45 వయసులో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మీరు జపాన్లో తీసుకుంటే, లేదా మీరు ఇటలీలో తీసుకుంటే, లేదా జర్మనీలో తీసుకుంటే, వాళ్ళకు 70% ఆఫ్ ది పాపులేషన్ దే ఆర్ మోర్ దెన్ 65 years. అదొక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. అంటే ఓల్డ్ ఏజ్ను ఎలా చేయాలి, అంటే ఎవరి కోసం సంపాదించాలి, ఎవరి కోసం వెల్త్ క్రియేట్ చేయాలి. ఆ దేశంలో ఉన్నటువంటి ఆలోచించే క్రియేటివిటీ మనుషులు తగ్గిపోతున్నారు. అంటే 60-70 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళకు ఇంకా జీవితాన్ని అన్ని పాత మెమరీసుకోవడమే ఉంటుంది తప్ప ఇంకేం కనపడదు. బట్ మనకున్నది ఏంటంటే, ఇది దాదాపు 60% ఆఫ్ ది పాపులేషన్ మనకు అదృష్టవశాత్తు ఇది చాలా ఓల్డెస్ట్ సివిలైజేషన్ అయినా కూడా మనం పాస్ అవుతున్నది మటుకు 25 to 45 ఏజ్ గ్రూప్లో ఉన్నాం. అంటే ఇక్కడ మనం ప్రతి మనిషి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మన రూట్స్ని మర్చిపోద్దు. మనం అమెరికా మీద, యూరోప్ మీద ఇష్టాలు ఉండాలి, పోవాలి, మళ్ళీ నేను బ్యాక్ రావాలి. నేను, నా దేశం, నా ప్రాంతం, నేను ఎక్కడైతే పుట్టానో ఆ ప్రాంతాన్ని నేను నాకున్నటువంటి టాలెంట్ తోటి, నాకున్న రిసోర్సెస్ తోటి నేను ఎలా వాటిని వాట్ యు కాల్ దట్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను. అది ఫైనాన్షియల్గా కానీ, మన నాలెడ్జ్ తోటి కానీ నాలెడ్జ్ బ్రెయిన్ డ్రైన్ అంటారు. అంటే బ్రెయిన్ అనేది మనకున్నటువంటి తెలివితేటలు అనేది ఇంకొకరికి ఉపయోగపడేలాగా మనం వేరే దేశానికి వెళ్ళి అక్కడెక్కడో పనిచేసి చాలా బాగున్నాం అనుకునే కంటే, మనకి ఇక్కడ కావాల్సినటువంటి అన్ని వనరులు ఉన్నాయి. అద్భుతంగా నీ చుట్టుపక్కల నువ్వు గొప్పవాడమైనప్పుడు అక్కడ ఎవరో థర్డ్ పార్టీ నేను ఎవరో పిలిచి మెచ్చుకుంటే దానికి ఉండదు. ఇక్కడ నీకు తెలిసినటువంటి నీ కుటుంబంలో, నీ వసుదైక కుటుంబంలో, నీ ప్రపంచంలో నువ్వు గొప్పవాడివి అయితే నీకు ఉండేటువంటి ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంతో తృప్తినిస్తుంది జీవితాన్ని అర్థం చేసుకోండి. జీవితాన్ని సార్థకత కావాలి అని అనుకుంటే దాన్ని ఒక డబ్బులతోటే కాదు, నీ డబ్బులతో పాటు నీ సాంస్కృతికత అండ్ నీకున్నటువంటి ఆ కల్చర్ కానివ్వండి, నీకున్నటువంటి రూట్స్ కానివ్వండి, నీకున్నటువంటి ఎన్విరాన్మెంట్, ఆ వాళ్ళను కూడా మీరు అదంతా కలిస్తేనే జీవితం అనేది అనుకోవాలి. ఇండివిజువల్గా నేను, నా 2 పిల్లలు, నాకున్నటువంటి అమ్మ నాన్న, ఈ నలుగురే ప్రపంచం కాదు. నీకున్నటువంటి ప్రపంచాన్ని విస్తరించుకొని ఆ ప్రపంచంలో ఒక రారాజులాగా ఒక కలకాలం నీ పేరు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి. అలాగే నేను చాలాసార్లు నేను చెప్తుంటాను, ఈ పిజ్జా బర్గర్ లైఫ్ వద్దు. అంటే ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నాం మనం. ఫాస్ట్ ఫుడ్ వద్దు. ఏదని ఆలోచిస్తే నాకు ఈ రోజున పెడుతున్నాను, వాల్యుయేషన్ వస్తుంది, నేను ఇలా ఎదుగుతాను అంతే. అంటే 1, 2, 10 అంతే స్టెప్ అనుకుంటున్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అనేది ఆలోచించట్లేదు మనం. ఎదగండి, కానీ ఆర్గానిక్గా ఎదగండి. నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, తొందరపడకండి. ఒక్కసారి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే పెద్ద చెట్టు కూడా ఆ వేళ్లను ఫస్ట్ మనం పెట్టిన తర్వాత 2-3 ఏళ్ళు మనం పెట్టేస్తే ఆ తర్వాత అది ఎక్కడ వాటర్ ఉంటే అటువైపు అది ఎత్తుక్కుంటూ పోతుంది. ఎప్పుడైతే వేరు స్ట్రాంగ్ ఉంటుందో పైన కట్ చేసినాక కూడా మళ్ళీ చిగురు వస్తుంది. మనిషి కూడా మీకున్నటువంటి రూట్స్ను స్ట్రాంగ్ చేయకుండా ఈ రోజున మీకు చాలా ఫాస్ట్గా ఎదుగుతున్నారు, చాలా ఫాస్ట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, చాలా ఫాస్ట్గా సూసైడల్ టెంప్టేషన్స్కి వెళ్ళిపోతున్నారు. ఏది కాదు, అంటే మెచ్యూరిటీ లేకుండా స్ట్రాంగ్ మనకున్నటువంటి మెంటల్ ఎబిలిటీని పెంచుకుంటున్నప్పుడు, అంటే అవన్నీ ఎందుకు కారణాలు, ఎబిలిటీ పెంచుకోకపోవడం వల్ల బాడీలో వీక్నెస్ ఉన్నప్పుడు మనం ఎలా అయితే నీరసపడిపోతామో మెంటల్ వీక్నెస్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. ఆ మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉండగలుగుతాం, దాంట్లో ఉన్నటువంటి ఆ మనకు ఉన్నటువంటి అనలిటికల్ పవర్ ఎంతగా రావాలి, ఆ ఒడిదొడుకులు ఉండడము, డే అండ్ లైట్ని చూడడము, బ్లాక్ అండ్ వైట్ని చూడడము, ఇదే జీవితం. మనం ఓన్లీ వైట్ని చూడడానికి పుట్ల, మనకు వైట్నెస్కు దాని బ్యూటీ తెలవాలంటే డార్క్నెస్కు మనకు దాని వాల్యూ ఏంటో తెలవాలి. పడితే కానీ లేస్తున్నటువంటి దాని ఆనందం మనకి ఎప్పుడు తెలియదు. కాబట్టి లైఫ్ను నెక్స్ట్ 20 yearsకి ఒక విజన్ డాక్యుమెంట్ డెవలప్ చేసుకోండి, క్రమంగా ఎదగండి.
ప్రతి మెమరీ అంటే ఆ ఎదుగుదలలో ఉన్నటువంటి దాంట్లో 1 నుంచి 10కి ఒకటేసారి వెళ్ళిపోతే ఆ 2, 3 దాంట్లో ఉన్నటువంటి మెమరీలు మీకు ఏవి తెలియదు. కాబట్టి ప్రతిదీ కూడా ఆ సైకిల్లో ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటూ పోతున్నప్పుడు మనిషి జీవితం ఎప్పుడు కానీ జ్ఞాపకాలే, అంతకుమించి లేదు. జీవితాన్ని మీరు డిఫైన్ చేయాలంటే మీకు క్లియర్గా కనపడేది ఏంటంటే ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి, ఇంకేమీ లేదు. మీరు ప్రతిదీ కూడా మేము కళ్ళు మూసుకుంటే కనపడే జ్ఞాపకాలే మీ జీవితం. కాబట్టి ఎన్ని జ్ఞాపకాలను మీరు క్యాప్చర్ చేసుకోగలుగుతారు, ఎన్ని ఉంటాయి అనేది రాసుకోండి. అవి అయ్యేలాగా ఆచరించండి. మీకున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల్లో కూడా మీరు పార్ట్ అని అనుకోండి. అసహించుకోకండి, దూరం పెట్టకండి. మీకున్నటువంటి పేరెంట్స్ను ఫస్ట్ ఇష్టపడండి. ఎవరైతే పేరెంట్స్ని ఇష్టపడరో వాళ్ళు మనిషి పుట్టుకకు సార్థకత ఉండదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే జన్మ కారణమైన దేవుణ్ణి మీరు ఫస్ట్ కాదు ఆలోచించాల్సింది, ఫస్ట్ మీ పేరెంట్స్ను మీరు ఇష్టపడాలి. కనపడాడు దేవుడు, కనపడేవాళ్ళు దేవుడు పేరెంట్స్. ఆ తర్వాత మీ తోడబుట్టులు, మీకున్నటువంటి వైఫ్, చిల్డ్రన్, ఆ తర్వాత ఉన్నటువంటి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సొసైటీని వాళ్ళని ఎంతగా ఇష్టపడుతుంటే మీ జీవితానికి అంతగా బ్యూటీ వస్తుంది. అంతగా మీరు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, నేను ఏదో చేసి వాళ్ళని ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటారు. మీరు ఇన్స్పిరేషన్కి ఒక నాంది కాండి. మీ జీవితం ఒక పుస్తకం కావాలని నేను కోరుకుంటున్నాను. ఇదే భారతదేశానికి మనం ఇవ్వాల్సినటువంటి ఒక గొప్ప బహుమతి. మనతోటే సరిపోదు. ఎప్పుడెప్పుడో పెట్టిన ఆర్యభట్ట లాంటి వాళ్ళు, తర్వాత అప్పుడెప్పుడో పుట్టినటువంటి నన్నయ్య లాంటి వాళ్ళని మనం ఇవ్వాలటికి అనుకుంటున్నాం. మిమ్మల్ని కూడా ఏదో ఒక రోజు వాళ్ళు అనుకోవాలి. మీ జీవితం ఎప్పుడు ఉంటుందంటే మీరు పోయిన తర్వాత 50 ఏళ్ళకు 100 ఏళ్ళ గురించి మీ గురించి మాట్లాడుకోకపోతే మీరు ఇప్పుడు గడుపుతున్నటువంటి ప్రతి క్షణం వేస్ట్. కాబట్టి ప్రతి క్షణం కూడా మీరు దేనికోసం పెట్టాలంటే మనం పోయిన తర్వాత 50-100 ఏళ్ళు మనము, మన కుటుంబము ప్లస్ సొసైటీ గుర్తుపెట్టుకోవడానికి ఏం చేశామనేది ప్రతి వాళ్ళు ఆలోచించండి. దానివైపే మీ సమయాన్ని, మీకున్న ఎనర్జీస్ని ఇన్వెస్ట్ చేయండి. బికమ్ ఏ రోల్ మోడల్, బికమ్ ఏ సెలబ్రిటీ అండ్ బికమ్ ఏ ట్రూ ఇండియన్ అండ్ గెటప్ ఇండియన్. ఉత్తిష్ట భారత అని నేను చెప్తుంటాను. నేను జనరల్గా గెటప్ ఇండియన్, ఉత్తిష్ట అంటే గెటప్ ఇండియన్ అండ్ లెట్ us do 1 ఇంచ్ ఎక్స్ట్రా. మనం చేసేదానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా చేయడం మొదలు పెడదాం. దాన్నే ఆ ఇంచు ఎక్స్ట్రా దాన్నే గ్రోత్ అని అంటారు, ఎదుగుదల అంటారు. ఒక్కసారి ఎదగడం మొదలైతే అది ఎక్కడికైనా మిమ్మల్ని తీసుకెళ్తుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి